ముక్కోటి ఏకాదశి పర్వదినాన రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. తిరుమలలో ముందుగా వీఐపీ దర్శనం ప్రారంభమైంది. ఇప్పటికింకా వీఐపీల దర్శనం పూర్తి కాకపోవడంతో సామాన్య భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి పడిగాపులు పడుతున్నారు. ఇక భద్రాద్రి రాముడు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా చేసిన విద్యుత్ అలంకారాలతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీకరాకారకోదండకాండోపేతకరాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీజానకీ ముఖాంభోజమండనీయ ప్రభాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరాజాధిరాజ రాజేంద్ర రమణీయ గుణాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరావికాసన దివాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ క్షీరవార్ధి పర్యంక విహారాత్యంత బాలకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సురారాధ్య పాదయుగ్మ పద్మ విరాజితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం అప్పన్న సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. అక్కడి కోలాహలాన్ని మా ప్రతినిధి వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, ఓవర్ టు యు. సంధ్య, ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా సింహాచలంలోని సింహాద్రి అప్పన్నకి భక్తులు పోటెత్తారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా సింహాచలాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యారు. రాత్రి నుంచి కూడా వేలాది మంది భక్తజన సందోహం అంతా కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుంటూ ప్రత్యేకంగా స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటూ తరించారు. దీని మీద మాట్లాడిన ప్రస్తుతం ఈవో గారు, పెద్ద ఎత్తున భక్తులు కూడా ప్రస్తుతం అందరూ ఉన్నారు. ఆల్వేషన్ సార్ చెప్పండి, ఈరోజు ఉత్తర దర్శనానికి పెద్ద ఎత్తున భక్తజనం అందరూ వచ్చారు, ఎలాంటి అంటారు? జై శ్రీమన్నారాయణ. మరి మీకు అందరికీ తెలుసు, ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కూడా అంటాం మనం. ఈ రోజుకి మా ఎక్స్పెక్టేషన్ 75,000 వస్తారనుకున్నాం. ఇప్పటికి 50,000 మంది వచ్చున్నారు. మా లెక్క ప్రకారం ఇంకా వస్తున్నారు. దీనికోసం గాను పోలీస్ శాఖ ప్రసాద్ గారు, ఏసీపీ గారు చాలా మంచి పకడ్బందీగా ఏర్పాటు చేశారు. అలాగే మా దేవస్థానం సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు 100 మంది విధులు ఉన్నారు. మంచిగా క్యూ లైన్లు వేశాం. కింద వైట్ తాగడానికి మంచి నీళ్ళు పెట్టున్నాం. ప్రసాదాలు అందరికీ ఉచితంగా, భోజన ప్రసాదాలు అందరికీ పూర్తిగా 3,000 అనుకున్నాం. ఇంకా ఎక్కువ కూడా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వంట సరిగ్గా జరిగింది. భక్తులు ఉండడానికి కూడా రాత్రి ఉండడానికి రాత్రి ఉన్నారు. 3,000 మంది ఒకేసారి పడుకోవచ్చు పిఎస్సి బిల్డింగ్ లో. అది ఏర్పాటు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటరు, అక్కడ ప్రసాదము దర్శించుకోవడానికి ఈవేళ ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శనంకి అనుమతించాం. 5 నుంచి 8:30 వరకు ఉంటుందండి దర్శనం. అయిపోయింది, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు జనరల్గా అవుతుంది. ఇప్పుడు దీనికి మీకు తెలుసు, హిందువుల ముఖ్యంగా వైష్ణవుల్లో ఏంటంటే వైకుంఠ ఏకాదశి అంటే కృతయుగంలో శ్రీమన్నారాయణుడిని ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఈ ఉత్తర ద్వాదశం ద్వారా దర్శించుకొని శత్రుజయం చేశారు, పాపాలను పోగొట్టుకున్నారు. అంతటి మహత్వ దినము. ముఖ్యంగా మరింకొక విషయం ఉంది ఇక్కడ. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది రేపు 15 నుంచి. ఇంత ముందు ఉండేది ఇది దక్షిణాయన పుణ్యకాలం ఎండింగ్. అంటే దేవతలకు ఈరోజు ఖచ్చితంగా ప్రాతకాలము, అంటే బ్రాహ్మీ ముహూర్తం. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు దేవతలందరికీ కూడా శ్రీమన్నారాయణుని సేవించుకుంటారు. వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి మనకి ఒకసారి వస్తుంది సంవత్సరానికి. ఈ ఒక్కసారి వచ్చే ఈ సంవత్సరానికి మనం శ్రీమన్నారాయణుడిని ఉత్తర ద్వారాన మనం దర్శించుకుంటే ఏలైన పుణ్యం వస్తుంది. మరలా జన్మ కూడా ఉండదు. ఆ శ్రీమన్నారాయణులో ఐక్యమే. అంతటి గొప్ప దినం ఈరోజు. కాబట్టి వైకుంఠ ఏకాదశికి మనం ఉన్నది ముక్కోటి ఏకాదశికి అంత పవిత్రత ఉంది. దీనికి భక్తులందరూ సహకరించారు కూడా మాతోని. పోలీస్ శాఖ వారికి మరీ మరీ ధన్యవాదాలు. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటిది? మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ వైకుంఠ ఏకాదశి రోజున
ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున మేము ఈ సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తుంటామండి. మన విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా వాళ్ళందరికీ కూడా మనకు దగ్గరలో ఉన్న క్షేత్రం అండి, పురాతన క్షేత్రం. మనం తిరుపతి అది వెళ్ళాలంటే వైష్ణవాలకు మనం వెళ్ళలేకపోయిన వాళ్ళందరూ ఇక్కడ దర్శించుకుంటే చాలా మంచిదండి. ఈ ఉత్తర ద్వార దర్శనం వల్ల ప్రజలందరికీ కూడా సమస్త దరిద్రాలు పోతాయని ప్రతీకండి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ దర్శనం చేసుకుంటే చాలా మంచిది, చాలా సౌభాగ్యం కూడానండి. అందుకే మా ఫ్యామిలీతో నేను వస్తుంటాను. ప్రతి సంవత్సరం వచ్చి ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకే వచ్చి లైన్లో నించొని దేవుడి దర్శనం చేసుకుని, స్వామి దర్శనం చేసుకుని తరిస్తామండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. శ్రీమన్నారాయణ. ఈ రోజు చాలా మంచి రోజు అండి. అసలు నేను అనుకోలేదు దేవుని స్వామిని దర్శించుకుంటానని. మామూలుగా వచ్చాను కానీ వివిఐపి దర్శనమే అయింది. అదంతా స్వామి ఉండడం వల్ల, స్వామి భాగ్యం వల్లే నాకు జరిగిందండి చెప్తున్నానండి. సార్ మీరు చెప్పండి సార్, పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది, సుమారు 75,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది. ఎలాంటి ఏర్పాట్లు? యాక్చువల్గా ఇది చాలా పుణ్య దినం అండి. ఈరోజు భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారు. ముందే మేము ఎక్స్పెక్ట్ చేసాము ఇంతమంది వస్తారని. ఆ ఉద్దేశంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసాము. ఈఓ గారు పకడ్బందీగా క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా వితిన్ 3 అవర్స్లో అంత ఎక్కువ మంది పబ్లిక్ రావడం వల్ల కొంచెం స్టాగ్నేషన్ అయినా మేము మా పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, అలాగే ఎటువంటి దొంగతనాలు జరగలేదు. చక్కగా ఇది ఇక్కడ పరిస్థితి. సంధ్య ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వేలాది మంది భక్తులందరూ కూడా తరించారు. ప్రత్యేకంగా దీనికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయడంతో అంతా సాఫీగానే జరుగుతున్నది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి, సుఖశాంతులు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. వాట్ ఎడ్బర్ స్టూడియో. థ్యాంక్ యూ వర్మ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.